హలో గైస్, అసలు యూట్యూబ్లో లక్షలు సంపాదించరాదా? అసలు ఈ రోజుల్లో చాలామంది యూట్యూబ్ను కెరీర్ ఎంచుకుంటారు కదా. ఒకవేళ మీరు కూడా యూట్యూబ్ని సెలెక్ట్ చేసుకుంటే అసలు సక్సెస్ అవుతారా కారా అని చెప్పేసి మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్తా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, సో యూట్యూబ్ అనేది ఈ రోజులో మంచి కెరీరే, కానీ కాకపోతే సో స్టార్టింగే మనకు సో లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తే రావు. కానీ కాకపోతే కొంచెం మనం కరెక్ట్ వేలా కొంచెం స్మార్ట్గా థింక్ చేసి డిఫరెంట్గా కంటెంట్ తయారు చేస్తే మాత్రం సో ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. లైక్ ఎట్లా అంటే, సో ఫస్ట్ మనం కొద్దిగా పేషెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో స్టార్టింగే మనకు డబ్బులు రావాలంటే మాత్రం రావు. అట్లా అని చెప్పేసి మొత్తానికి రావన్నట్టు కాదు, వస్తాయి, 100% వస్తాయి. సో మనం ఎట్లా కష్టపడుతున్నాం, సో ఎలా డిఫరెంట్గా ఆలోచిస్తున్నాం అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే, సో మీ కంటెంట్ పైన కూడా సో ఆధారపడి ఉంటుంది. లైక్ ఎట్లా అంటే, నువ్వు ఎలాంటి కంటెంట్ చేస్తున్నావు అని చెప్పేసి కూడా దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ కామెడీ చేస్తున్నావా, మోటివేషన్ చేస్తున్నావా, లేకపోతే టెక్ ఛానలా, సో అటువంటి సో ఆ కంటెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ కన్సిస్టెన్సీగా చేయాలి. సో ప్రతిరోజు ప్రతిరోజు కాకపోయినా కూడా వారానికి ఖచ్చితంగా ఒక 2 నుంచి 3 వీడియోలు ఖచ్చితంగా చేయాలి. సో అంటే చేసుకుంటూ పోయిన తర్వాత ఒక రోజు వస్తుంది, నువ్వు ఖచ్చితంగా సంపాదిస్తావు. బట్ ఏంటంటే ఫస్ట్ మీకు పేషెన్స్ ఖచ్చితంగా ఉండాలి. సో అది ఒక 6 months to 1 year అయితే ఖచ్చితంగా కష్టపడాలి. సో అప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఫస్ట్ 6 months సో లేదా లాస్ట్ 1 year అప్పటిదాకా మాత్రం మీకు ఒక అమౌంట్ రాదు. బట్ మీరు డిఫరెంట్గా ఆలోచించి కొంచెం కష్టపడితే మాత్రం తర్వాత 100% అమౌంట్ వస్తుంది. మరి అది ఎంత వస్తుంది అంటే అది మన వ్యూస్ని బట్టి ఉంటుంది. లైక్ అంటే నేను ఎస్టిమేషన్ తోటి చెప్తున్నా, పర్ఫెక్ట్ ఇంత వస్తాయని కాదు. మీ ఒక వీడియో 1,00,000 వేయిందనుకో, సో 5 to 7,000 అట్లా వస్తాయి ఒక వీడియో 1,00,000 పోతే. సో అట్లా క్యాలిక్యులేట్ చేసుకోండి. దాని తర్వాత మీ వీడియోలో ఒక వ్యూవర్ ఎంతసేపు స్కిప్ చేయకుండా చూస్తున్నారని చెప్పేసి అట్లుంటుంది. ఒక వ్యూవర్ మీ వీడియోని స్కిప్ చేయకుండా అట్లా చాలామంది చూసారు అనుకో, సో మీ వీడియో పైన యాడ్స్ ఎక్కువ పడతాయి, అప్పుడు అమౌంట్ కూడా ఎక్కువ వస్తుంది. కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒక వ్యూవర్ అనేటోడు మీ వీడియోని స్కిప్ చేయకుండా చూసేటట్టుగా మీరు చేయండి, అప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో ఈ రోజు యూట్యూబ్ అయితే కంటెంట్ క్రియేట్ అనేది సో మంచి కెరీర్ అది. సో మీకు అది అందులో ఫస్ట్ మీకు అది ప్యాషన్ ఉండాలి, మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో నేను కూడా ప్రెజెంట్ చేస్తున్నా, సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నా. సో నేనైతే కామెడీ అండ్ మోటివేషన్ వీడియోలు చేస్తుంటా. సో నా ఛానల్ కూడా మానిటేషన్కి దగ్గర ఉంది, ఇంకా కొద్దిగా అయితే సో మానిటేషన్ అవుతుంది. సో కాబట్టి మీరు కూడా ఒక యూట్యూబ్లో సక్సెస్ కావాలనుకుంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు ప్యాషన్ ఉండాలి, దాని తర్వాత పేషెన్సీ ఉండాలి. సో తర్వాత మీరు చేసే కంటెంట్ ఏదైతే ఉంటుందో కొంచెం వేరే వాళ్ళు కాకుండా సో డిఫరెంట్గా చేయండి, కన్సిస్టెన్సీగా చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో ఒక రోజు వచ్చినాక మాత్రం మీరు ఎక్కువ కష్టపడాల్సి ఉండదు. సో జస్ట్ మీకు వీడియో పెట్టేస్తే సరిపోతుంది. సో ఇట్లా అమౌంట్ వచ్చేస్తూ ఉంటాయి. అది ఎప్పుడంటే ఫస్ట్ మీరు కష్టపడకుండా వెళ్ళి ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత మాత్రం సో బాగానే వస్తాయి. కానీ కాకపోతే ఫస్ట్ మాత్రం ఈ ఫుల్ టైం మాత్రం చేయకండి, జస్ట్ పార్ట్ టైంగా చేయండి. సో తర్వాత మీకు కొంచెం ఏదైతే మీరు బయట జాబ్ చేస్తారు కదా, అంతకన్నా ఎక్కువ అమౌంట్ ఇంట్లో వస్తే అప్పుడు ఫుల్ టైం కెరీర్ ఎంచుకోండి. ఇప్పుడు స్టార్టింగ్ మాత్రం సో పార్ట్ టైం ఎంచుకోండి, తర్వాత వేరే జాబ్ చేసుకుంటూ ఇది చేయండి. ఇందులో సక్సెస్ వచ్చిన తర్వాత సో వేరే జాబ్ని రిజైన్ చేసి సో ఈ ఫుల్ కెరీర్ ఎంచుకోండి. కానీ స్టార్టింగ్ మాత్రం దీన్ని నమ్ముకోకండి, ఎందుకంటే యూట్యూబ్ ఇన్కమ్ అనేది ఎట్లుంటుందో తెలియదు. సో మీరు దీనిపైన డిపెండ్ అయితే మాత్రం కొన్నిసార్లు మీ అవసరాలు తీరకపోవచ్చు. కాబట్టి సో ఫస్ట్ పార్ట్ టైంలో ఎంచుకోండి. సో మీరు కూడా అది కూడా ఎట్లా అంటే, మీరు ఫైనాన్షియల్గా ఫ్రీ ఉంటే మాత్రమే ఇది ఫుల్ టైమ్గా పెట్టుకోండి. సో మీరు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే మాత్రం ఇది జస్ట్ పార్ట్ టైం ఎంచుకొని సో వేరే వర్క్ చేసుకుంటూ ఈ వీడియోస్ చేయండి, ఓకేనా. కానీ కాకపోతే మీరు కష్టపడుకుంటూ పోతే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో ఇంకా యూట్యూబ్కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కూడా సో నేను అడగండి. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే, నా ఛానల్లో మెయిన్గా సో మోటివేషనల్ వీడియోస్, కామెడీ వీడియోస్ చేస్తుంటా. సో మంచి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వీడియోతో ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్, జై హింద్.